ఏంటి ఫ్రెడ్డి? ఏంటి ఇదంతా? నువ్వు ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళొచ్చావు? నేనెక్కడికి వెళ్ళాను? ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ఇంట్లో ఉన్న మట్టి నీ షాలుకి ఎలా అంటుకుంది? ఆ బాడీ పార్ట్స్ని మార్చింది నువ్వే కదా? సో నోహా అంటే నువ్వే అన్నమాట. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ ఇల్లు? ఏ పార్ట్స్? ఫ్రెడ్డి, నువ్వు చెప్పేదేమి నాకు అర్థం కావట్లేదు. నాకు అబద్ధం చెప్పకు. నీ చెప్పుల్లోనూ షాలులోనూ నాకంటుకున్న మట్టి ఎలా అంటుకుంది చెప్పవే. నువ్వే కదా నోహా అంటే. ప్లీజ్ టెల్ మీ వై. చెప్తాను. బాడీ పార్ట్స్ అక్కడి నుంచి మార్చింది నేనే. ఫ్రెడ్డి, నువ్వు అనుకున్నట్లుగా నోహాని నేను కాదు. ఆర్ యు నోహా? ఎస్, లోనికి రండి. మొదట్లో నాతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా ఆ తర్వాత అతను మొత్తం నాతో ఒప్పుకున్నాడు. సార్, ఐఎమ్ జర్నలిస్ట్. యాక్చువల్గా నేను మీతో మాట్లాడాలనుకున్నది ఈ విషయం గురించి కాదు, వేరే విషయం గురించి. 2 రోజుల క్రితం మీరు రాసిన పుస్తకం ఒకటి నేను చదివాను. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఈ పుస్తకం గురించి, మీ గురించి మా ఛానల్లో బయట కోసం నేను ఇక్కడికి వచ్చాను. దానిలో ఏముంది? మీరు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ బుక్ మీరే పబ్లిషింగ్ చేశారా సార్? అవును, సుమారు 4-5 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ వర్క్ని ఏ పబ్లిషర్ కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, దద్దమ్ములు. దాంతో నేను కొన్ని ప్రింట్అవుట్లు తీపిచ్చాను. దాని తాలూకు బుక్కే ఇది. మిగిలిపోయినవి నేనే స్వయంగా కొన్ని బుక్ స్టాల్స్కి ఇచ్చేశాను. ఇలాంటి పుస్తకం రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ప్రత్యేకించి నాకు ఎటువంటి ఇన్స్పిరేషను లేదు. అతనే కరెక్ట్గా రాసుంచాడు కదా. అతనా? నేను చెప్పాలనుకున్నది అప్పుడు దీన్ని రాసింది వేరే వాళ్ళ? కాదు, అది కాదు. రాసిందైతే నేను కాదు. అతని దగ్గర నుంచి నిజం రాబట్టడానికి నేను పెద్దగా కష్టపడలేదు. దానికి ముందే అతను నిజం మొత్తం చెప్పేశాడు. ఎవరు తను? అతను నా పేషెంటే. తనే ఈ పుస్తకం రాసింది. ఫ్రెడీ, ఇట్స్ యూ. నువ్వే దాన్ని రాసింది. ఎలాగైనా సరే ఒక పుస్తకం రాయాలనుకున్న సమయంలోనే నా చేతికి తను రాసిన ఈ నోట్బుక్ దొరికింది.